హలో గైస్, దిస్ ఇస్ చక్రి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఈ రోజు మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ బిగినర్ సిరీస్లో ఈ రోజు మన వీడియో అయితే బైసెప్ వర్కౌట్ 4 వేరియేషన్స్, బేసిక్ 4 వేరియేషన్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. మరి లైక్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ ఆల్టర్నేటివ్ డంబుల్ బికాస్. సో ఇప్పుడు ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ సింగిల్ హ్యాండ్ డంబల్ని కిందకు వచ్చాక రొటేట్ చేయండి ఇలాగా. నెక్స్ట్ సెకండ్ రొటేట్ చేయాలి. సో ఇలా డంబల్ని అయితే ఫుల్గా స్వింగ్ చేయకండి, బాడీని కానీ డంబల్స్ కానీ. అండ్ ఆఫ్ చేయకండి, ఇలా ఆఫ్ చేయకండి. ఫుల్గా డంబల్ని స్ట్రెచ్ చేయాలి. ఫుల్గా డంబల్ ఇలాగ ఆఫ్ వర్క్ చేసి ఇలాగ ఆఫ్ వర్క్ చేయకండి, ఫుల్గా డంబల్స్ని అయితే స్ట్రెచ్ చేయండి. ఎస్, ఆఫ్ అలా చేయకండి, ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. సెకండ్ వేరియేషన్ వచ్చి బార్బెల్ బైసెప్స్. ఫుల్గా ఈ వైడ్ కూడా పట్టుకోకూడదు, అలాగే ఫుల్గా నేరో కూడా పట్టుకోకూడదు. షోల్డర్ వైడ్, ఈ షోల్డర్ డిస్టెన్స్లో పట్టుకొని ఫుల్ 90 degreesలో కాదు, కొంచెం బాడీ బెండ్ చేయాలి. బాడీ బెండ్ చేసి ఎల్బోస్ ఫ్రంట్కి రావాలి. ఎల్బోస్ ఫ్రంట్కి వచ్చి ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఆల్మోస్ట్ అందరూ అలా చేస్తారు, ఇలా చేస్తుంటారు. అది కాదు, ఫుల్గా డౌన్ బాడీని ఫుల్గా 80 degreesలో పెట్టుకొని ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఇలా ఆఫ్ కాకుండా ఫుల్గా స్ట్రెచ్ చేయండి. ఇది బోత్ లాంగ్ అండ్ షార్ట్ హెడ్ కూడా. సో బాడీని అయితే 90 degreesలో పెట్టకండి, ఇలా స్ట్రైట్గా నిల్చొని ఇలా చేయకండి. బాడీని అయితే కొంచెం 80 degreesలో పెట్టి ఎల్బో కొంచెం ఫ్రంట్ లేకి ఫుల్గా, అలాగే ఇక్కడ వరకు పెట్టాలి. జస్ట్ ఈ షోల్డర్ దగ్గర తీసుకొని మళ్ళీ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి హ్యామర్ కర్ల్. న్యూట్రల్లో డంబల్స్ని హోల్డ్ చేయాలి. న్యూట్రల్ బాడీ స్ట్రైట్లో పెట్టుకోకూడదు, కొంచెం బాడీ బెండ్ చేసి స్ట్రైట్ ఇలా రాకూడదు. డంబల్ని ఇలాగ అంటే క్లోజ్ టు ద బాడీలో రావాలి. ఆఫ్ కాదు, ఇలా ఆఫ్ చేయకండి, ఇలాగ ఆఫ్ చేయకండి, ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. క్లోజ్ టు ద బాడీ రావాలి, ఇలా బయటికి రాకూడదు. ఇలా డంబుల్స్ని బయటికి రాకూడదు, క్లోజ్ టు ద బాడీ బెండ్ చేసి క్లోజ్ టు ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. బాడీ స్వింగ్. అదే ఆల్టర్నేటివ్ అయితే స్వింగ్ అవుతుంది బాడీ. అదే బోత్ టుగెదర్ అయితే బాడీ స్వింగ్ అవుతుంది, స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఎప్పుడు బిగినర్స్ ఎప్పుడో ఆల్టర్నేటివ్ చేసుకోండి బెస్ట్. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి కేబుల్ బైసెప్. బాడీని స్ట్రెయిట్గా పెట్టి ఎల్బోస్ బ్యాక్ వెళ్ళకూడదు, ఎల్బోస్ ఫ్రంట్లో ఉండాలి. ఎల్బోస్ ఫ్రంట్లో ఉండి చాలా వరకు ఆఫ్ చేస్తారు. మీరు చేయకపోతే వెయిట్ తగ్గించుకొని చేయండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఫుల్గా స్ట్రెచ్ చేయాలి కంపల్సరీ. ఇలా ఫుల్గా స్ట్రెచ్ చేస్తేనే బైసెప్స్ పడుతుంది, లేకపోతే లేదు. సో ఇలా బ్యాక్ పెట్టి చేయకండి, ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టి. చూసారుగా, ఈరోజు మన వీడియో అయితే ఇది బేసిక్ 4 బైసెప్ వర్కౌట్స్. సో నేను ఎలాగైతే చేశాను సేమ్ యాక్టివ్స్గా ఫాలో అయితే అయిపోండి. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ, బాయ్.